ఇద్దరు కేంద్ర మంత్రులు బడ్జెట్లో తెలంగాణకు అణా పైసా తీసుకురాలేకపోయారన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ఆందోళన నిర్వహించారు. బడ్జెట్లో తెలంగాణపై వివక్ష చూపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 8 మంది ఎంపీలు ఉండి కూడా విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్కు రూపాయి తీసుకురాకపోవడం సిగ్గుచేటని అన్నారు. తెలంగాణ ప్రజలు 8 మందిని భారతీయ జనతా పార్టీ ఎంపీలుగా గెలిపించి కేంద్రం పంపిస్తే ఇద్దరు కేంద్ర మంత్రులు కూడా ఉండి అన్నా పైసా బడ్జెట్లో తీసుకురావడంలో వైఫల్యం చెందిన సందర్భంలో ప్రజల పక్షాన మా నిరసన మా ధర్నా రూపంలో కేంద్ర ప్రభుత్వానికి చెప్పడానికి ఈరోజు ధర్నా రూపంలో ప్రయత్నం చేసిన మాట సందర్భంగా చెబుతూ కేంద్ర బడ్జెట్లో బీహార్ 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 అని పలుమార్లు వినిపించిన సందర్భం. అంటే అక్కడ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మన దేశ సంపదను ఎన్నికలు ఉన్న ప్రాంతాలకే తరలించడం అనేది మనం చూస్తున్నాం. తెలంగాణ నుంచి పన్నుల రూపంలో వెళ్ళిన డబ్బును తిరిగి బడ్జెట్ రూపంలో ఇవ్వాల్సినటువంటి బీజేపీ బయ్యార ముక్కు ఫ్యాక్టరీ కోసం ఎన్నో సార్లు మొరబెట్టుకున్నా పట్టించుకొని వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడుతాం. పాలమూరు రంగారెడ్డి జాతీయ ప్రాజెక్టు కోసం పలుమార్లు ముఖ్యమంత్రి నాయకత్వంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో మాట్లాడితే పోలవరానికి నిధించేటువంటి కార్యక్రమం చేస్తాం. ఫోర్త్ సిటీగా నది ప్రక్షాళన మెట్రో ఈరోజు హైదరాబాద్ విశ్వనగరంగా మారుతుంది. దేశం ముందుకు పోవాలంటే నగరాలు ముందుకు పోవాలి. హైదరాబాద్ మహా విశ్వనగరంగా మారుతున్న క్రమంలో నా పైసా ఈరోజు హైదరాబాద్ ఇవ్వకపోవడం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణ పైన సవితి తల్లి ప్రేమ చూపిస్తుందని నిదర్శనంగా